అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బుల్లితెర నటీనటులు సందడి చేశారు. కార్తీక దీపం సీరియల్ ఫేమ్ అర్చన, భవానీ, విక్రమాదిత్యరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి ప్రసాద్ సతీమణి శ్రీలక్ష్మితో కలిసి వారు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోకు అనూహ్య స్పందన లభించింది. నటీనటులను చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు మహిళలు పోటీ పడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు. ఎక్కడ చూసినా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ చెప్తున్నారు. రోడ్లు సరిగా లేవమ్మా, మాకు అవి ఫస్ట్ చేయించండి అని చెప్తున్నారు. మేము చేస్తామంటే కొంతమంది అయితే ముసలి వాళ్ళు అయినా కానీ వాళ్ళకి ఇంతవరకు పింఛన్ రావట్లేదు. ఎందుకు మాకంటే మాకు టీడీపీ వారి మనుషులమ్మ, అందుకనేసి మాకు ఉన్న ఓట్లుగా ఉన్న పింఛన్గా తీసేస్తున్నారు అని చెప్తున్నారు. ప్లీజ్ ఇలాంటివి ఇంకొకసారి రిపీట్ కాకుండా మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూసుకుంటాము అని చెప్పి హామీ ఇస్తున్నాము. ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టి ప్రజలు ముందుకొస్తున్నారు. ఈ సైకో పాలనను అనగదొక్కాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి స్వచ్ఛందంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. అలానే ఈ రోజు అనంతపురంలో చూసుకున్న పరిస్థితి అయితే బాయ్ బాయ్ అనంత అనే పరిస్థితి వరకు కూడా అనంత వెంకటరామరెడ్డి తీసుకొచ్చుకున్నాడు అనే పరిస్థితి ఈ రోజు ఎక్కడ పోయినా కూడా మాకు కనిపిస్తోంది. ఈ రోజు ప్రజలే స్వచ్ఛందంగా మేము ఇండ్ల దగ్గరికి వెళ్తే వాళ్ళే మాకు స్వచ్ఛందంగా మీరు తిరగాల్సిన పని కూడా లేదు, మేము ఇంట్లో నుంచి బయటికి స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకుంటాము అని తమ వంతుగా వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. ఒక భారతీయుడికి అత్యమూల్యమైన ఒక రైట్స్ ఇచ్చారు అంటే అది ఓటేయడం. సో ఆ అమూల్యమైన మీ ఓటుని దగ్గుబాటి ప్రసాద్ గారికి ఇచ్చి మన భవిష్యత్తు చాలా బాగుంటది అని చెప్పి మీ అందరినీ దగ్గుబాటి ప్రసాద్ గారికి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. సో డెఫినెట్ గా మీరందరూ మీ అమూల్యమైన ఓటుని దగ్గుబాటి ప్రసాద్ గారికి 13వ తారీఖు మీరు మా సీరియల్స్ కోసం ఎలా అయితే ఇంట్లో పనులన్నీ ఆపేసి సీరియల్ చూస్తారో, మీ ఇంట్లో పనులన్నీ ఆపేసి ఓటేయడానికి రండి. అత్యధిక సంఖ్యలో ఆయన ఓటేసి గెలిపించాలి.